రేపు సుప్రీంకోర్టు జీవో ఇచ్చింది. ఇప్పుడు ఈ దళితులందరూ బీసీసీకి వస్తే, ఈ దళితులందరూ బీసీసీలోకి వచ్చేస్తే బీసీసీ ఎంతమంది అవుతారు? అప్పుడు 10% అవుతారు. దేశంలో 10-15% అవుతారు. అప్పుడు రిజర్వేషన్, ఆ 15% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మనకేం నష్టం రాదు అక్కడ. ఒక సుప్రీంకోర్టు ఇవ్వటం వలన నా మనసులో నేను అనుకున్నట్టే క్రైస్తత్వానికి మేలే జరగబోతుంది. ఖచ్చితంగా మేలే జరిగింది. ప్రతి ఒక్కరూ బీసీసీ రాయించుకుంటాడు. అప్పుడు దర్జాగా చెప్పుకుంటాను నేను క్రిస్టియన్ అని. ఆ చెప్పుకుంటాం వలన క్రైస్తత్వం పెరుగుద్ది తప్ప తగ్గదండి. ఇది రాజకీయంగా వాళ్ళు క్రైస్తవుల్ని బలి చేయాలని, క్రైస్తవం తగ్గించాలని చేసిన ప్లాన్. కానీ అది రిజియల్గా మీరు చూస్తే క్రైస్తత్వం మేలు జరిగేది ఉండబోతుంది. చెప్పలు కూడా దేవమయం పరచడు గట్టిగా మనసులో పెట్టుకోండి ఈ మాటని. అద్భుతమైనటువంటి మాట ఇది, అద్భుతమైనటువంటి ఆలోచన ఇది. దేవుడు ఇచ్చినటువంటి మంచి తలాంతు, దేవుడు చేయబోతున్న కార్యం ఇది. ఖచ్చితంగా దేవుడు ఇదే కార్యం చేయబోతున్నారు. బీసీసీ పెట్టుకుంటే వెనకాడద్దు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను హూ ఆర్ యూ అంటే ఏమనాలి?